తాతగారంట ఫ్లైట్ ఎక్కాడంట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్. మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారంట ఆయన ఫ్లైట్ దిగ్గానే ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని. దిగగానే అడిగారంట, తాతగారు ఎలా ఉందండి ఫ్లైట్, ఎంజాయ్ చేశారా, ఎంత మంచి అనుభూతిని పొందుకున్నారు ఒకసారి చెప్పండి అంటే ఆయన అన్నాడంట, నా వెయిట్ మొత్తం నేను ఫ్లైట్ లో వేయకుండా అలా కూర్చున్నాను కాబట్టి క్షేమంగా వచ్చాను, గానీ లేకపోతే ఆ ఫ్లైట్ ఎక్కడో కూలిపోయి ఎలా కూర్చున్నాడంటండి. 3 గంటలో 5 గంటలో, అమెరికా అంటే లాంగర్ దాన్ దాట్, అన్ని గంటలంట అలా కూర్చున్నాడంట. ఇబ్బందిగా వెయిట్ వేయకుండా కూర్చున్నాడంట. ఎందుకంటే నా బరువు అంతా వేసేస్తే కూలిపోదు. చాలా సార్లు అట్లనే ఉన్నామండి మనం. అంతా ఏదో మనమే నడిపించేసుకుంటున్నట్లు, అంతా ఏదో మన చేతిలోనే ఉన్నట్లు చాలా సార్లు ఫీల్ అయిపోయి అనవసరమైన బరువు మోస్తూ అనవసరమైన ప్రెషర్ తీసుకుంటూ ఈ జీవితాన్ని ఇబ్బందికరంగా మనం మార్చుకుంటున్నాం. 2 మాటలే మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. తల్లైనా మర్చిపోతదేమో చంటి బిడ్డను, నేనైతే నిన్ను మర్చిపోలేదు. రెండవది, నేను నిన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు. ఐ హావ్ నాట్ ఫర్గాటన్ యూ.